మీ అందరికీ తెలిసి ఉంటది. మా ఇల్లు 4థ్ ఫ్లోర్‌లో ఉందని చెప్పి. ఈ వింటర్‌లో అస్సలు మేము 4థ్ ఫ్లోర్ నుంచి కిందకి దిగి రామనమాట. ఈ రోజు కొంచెం బాగా ఎండొచ్చిందని చెప్పి మోక్షం తీసుకొని కిందకి వచ్చాను. అలా మోక్షం తీసుకొని ఈ ఎండలో మా ఇంటి చుట్టూరు ఒక 2 రౌండ్‌లేసాననమాట. మన మోక్షం మేడం గారు 2 రౌండ్‌లేసేసరికి ఫుల్‌గా అలసిపోయారంట. ఇంక వాకింగ్ చేయకుండా పరిగెట్టుకుంటూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు 2 చైర్స్ వేస్తుంటే వాటి మీద కూర్చుందనమాట. సరేలే అలసిపోయినట్టుందని చెప్పి నేను కూడా అక్కడే కూర్చొని మా ఫ్రెండ్‌తో కొద్దిసేపు మాట్లాడాను. కొద్దిసేపు పోయాక మళ్ళీ మోక్ష మమ్మీ ఆడుకుందాం రా అని చెప్పి పరిగెట్టుకుంటూ పార్క్‌లోకి వచ్చేసింది. అక్కడ కొంచెం సేపు ఉయ్యాల ఊగుతానని చెప్పింది. తనైతే ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఉయ్యాలైతే ఊపుతున్నాను. నిన్న నైట్ ఫుల్ వర్షం అనమాట. ఆ వర్షానికి పార్క్ చూడండి బురదగా అయిపోయింది. ఇంకా అది ఉయ్యాల ఊగుతున్నంత సేపు ఎక్కడ ఈ బురదలో గెంతేస్తుందా అని చెప్పి దాని పక్కనే కూర్చున్నాను నేను. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా పార్క్ లోకి. ఇంకా తనకి నచ్చినంత సేపు పార్క్ లో ఆడుకోమని చెప్పి పార్క్ లోనే ఉన్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మెల్లగా సన్లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. నిన్న మొన్న ఆరబెట్టిన బట్టలన్నీ ఇప్పుడైతే ఆరిపోయి వాటిని పైకి పట్టుకెళ్లాలరా బాబు అని చెప్పి ఆలోచిస్తుండగా కరెక్ట్ గా అదే టైంకి మా ఆయన ఈ బాక్స్ ని పంపించారనమాట. ఈ బాక్స్ లో బట్టలు పెట్టేసి ఈ బాక్స్ ని ఇక్కడే వదిలేస్తాను. మా ఆయన వచ్చినప్పుడు ఈ బాక్స్ తో సహా బట్టలు కూడా పైకి తీసుకొస్తారని చెప్పి